అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు పొటాటో ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో దీనికోసం ముందుగా నేను పొటాటోలను తీసుకుని శుభ్రంగా కడుక్కొని వాటిని ఉడకపెడుతున్నాను. సో ఉడకపెట్టుకున్నానండి. ఉడకపెట్టుకోవడం అంటే నేను వాటర్లో ఉడకపెట్టలేదు, జస్ట్ ఇవి కింద వాటర్ వేసుకుని ఇలా జస్ట్ పైన గిన్నెలో ఇవి వేసుకున్నాను అనమాట. అంటే జస్ట్ ఇది మనకి ఆవిరి మీద ఉడుకుతాయి అన్నమాట. ఈ విధంగా మనం ఫుల్గా వాటర్ వేసుకుని ఉడకపెట్టేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. సో ఆ విధంగా చేశానమాట. అంటే కింద ఇదిగో గిన్నెలో ఇట్లా వాటర్ వేసుకొని కుక్కర్లో ఇది వాటర్ లేకుండా జస్ట్ ఇవి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటికి పీల్ తీసేసి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పొటాటో ఫ్రై చేసుకోవాలంటే ముందుగా మనం స్టవ్ వెలిగించిన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం వేగాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకుంటాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది తురుముకున్న పేస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఆనియన్స్, ఒక చిన్న కప్పు, ఒక పెద్ద ఆనియన్ అన్నమాట. అన్నీ కలిసి వేగాలి. ఇప్పుడు దీంట్లో తరిగి పెట్టుకున్న ఒక టమాటో, అలాగే మీ టేస్ట్కి తగిన విధంగా సాల్ట్, అదేవిధంగా పసుపు యాడ్ చేసుకుని ఇవన్నీ కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. టమాటా, ఆనియన్ రెండు కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం ఒకసారి కలిపేసుకుని దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో ఉన్నాయి కదండి, వాటిని ఇలా పీల్ చేసేసి ముక్కలు కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇట్లా వేసేద్దాం. ఎక్కువ ఉడకపెట్టేసుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఇందులో కూడా ఈ టమాటా ఆనియన్తో ఇవి కొంచెం వేగుతాయి కాబట్టి, ఇక్కడ కూడా ఉడుకుతాయి కాబట్టి మనం ముందే ఎక్కువ బాయిల్ చేసేసుకోకూడదు. అందుకే వాటర్ వేసి ఉడకపెట్టకూడదు. వాటర్ వేసి ఉడకపెట్టామంటే బాగా ఉడికిపోతాయి. జస్ట్ ఇది ఆవిరి మీద ఉడకపెట్టాను నేను పొటాటోస్ని, అప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పౌడర్, అలాగే హోమ్మేడ్ గరం మసాలా పౌడర్, ఎవరి ఇంట్రెస్ట్ అండి, మీ ఇంట్రెస్ట్ ఎవరికైనా కారం వేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే కారం వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చితో చేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కారం వేసుకోవచ్చు, ఎందుకంటే నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను, ఇంకా కారం వేయను అనమాట. కలిపేసుకుని మూత పెట్టేసుకుని మగ్గబెట్టుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూసారు కదా, ఇందాక కొంచెం పెద్ద ముక్కల కింద ఉంది, ఇప్పుడు కొంచెం వేగిపోయింది కదా, సో దగ్గరికి అయిపోయింది అనమాట. అందుకే నేను ఎక్కువ ఉడకపెట్టలేదు. ఎక్కువ ఉడకపెట్టమంటే చాలా మరి ముద్ద కూరలాగా అయిపోతుంది, ఇలాగా కొంచెం ఫ్రై లాగా అనిపించదు. సో డిష్ అవుట్ ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోండి, పడితే వేసేసుకోండి. నాకైతే సరిపోయిందండి, నేను దించేస్తున్నాను. డిష్ అవుట్ చేసేస్తున్నానండి. చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. సో అదండి, ఇప్పుడు దీన్ని మనం
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటున్నాం అనమాట. సో అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన పొటాటో ఫ్రై, బంగాళదుంప వేపుడు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది పప్పుచారు, సాంబారు, చారు, అలాగే రోటీలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు బై జేఎన్ఆర్స్ వరల్డ్. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్ బాయ్.